హ్మ్. అందరికీ ప్రైజ్‌లాడమ్మా. ఈ దినాన్ని నడుచుకునుడి అనే అంశాన్ని తీసుకున్నాను. ప్రియమైన బిడ్డలారా, రాత్రంతా నేను ప్రార్థన అనే అంశం, దేవుని భయము అనే అంశం ప్రిపేర్ అయ్యాను. కానీ ఉదయాన్నే దేవుడు అవన్నీ ప్రక్కన పెట్టి నడుచుకునుడి అనే అంశాన్ని గురించి చెప్పమని చెప్పాడు. మరి ఎంతమందికి కొంతమందికి ఇది ఆశీర్వాదకరమని నమ్ముతూ మరి దేవుడు నడిపించిన విధంగా దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఆత్మలో దేవుని పోలి ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. దేవునికి ఏది ఇష్టమో అదే మనం చేయాలి. ప్రియులైన పిల్లలు ఇతరులతో పోల్చుకోరు. వారు దేవుని పోలే నడుస్తారు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. దేవునిలో అతనికి ఎంత ధైర్యం ఉంటే ఈ మాట చెప్పగలడు. ఈ మనము చెప్పగలుగుతున్నామా సేవకులంగా? ప్రియమైన బిడ్డ, అలా చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ నిజాయితీ, ఆ యథార్థత, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ లక్షణాలన్నీ మేము కలిగి ఉంటేనే నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్పగలను. ప్రియమైన బిడ్డ, పేతురు యోహానులు కూడా దేవాలయం వెలుపల భిక్షమడుగుతున్న కుంటివాని దగ్గరికి వెళ్ళి, మా తట్టు చూడు, యేసుక్రీస్తు నామాన లేచి నడుమని ఎంతో ధైర్యంతో చెప్పారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 3-8 వరకు చూస్తే వారు ఎంతో ధైర్యంగా ఆ మాట చెప్తూ ఉన్నారు. మా తట్టు చూడు, వెండి బంగారాలను మా ఇద్దరు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని నడుమని చెప్పి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ప్రియమైన బిడ్డ, వాని పాదాలు చీలమండలు బలం పొంది దిగ్గున లేచి నడిచినట్లుగా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 3-8 చూస్తున్నాం. దేవుని పోలి నడుచుకునేది అనే అంశంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, మనమేమి కలిగి ఉండాలి అనేది, ఎలా నడుచుకోవాలి అనేది చూస్తే మొట్టమొదటిగా దేవునికి లోబడి జీవించాలి. మనం దేవునికి లోబడి జీవించాలి. దేవునికి విధేయత చూపించాలి. క్రీస్తు ఏ విధంగా తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడో అలాగే మనం క్రీస్తు మనసు కలిగి యేసుని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తుకి మనం పూర్తి విధేయత చూపించాలి. ఆయనకున్న తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. ఆయన మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఆ విధేయతను మనం కలిగి ఉన్నామా? రెండవదిగా ఆయన ప్రేమాస్వరూపి. దేవుని పోలి నడుచుకోవాలంటే మన హృదయం నిండుగా ప్రేమ ఉండాలి. నిన్ను కదిలిస్తే నీలో నుండి ప్రేమ మాటలే రావాలి. ఇతరులు నిన్ను కోపించినా, తొందర పెట్టినా నీ నోటి నుండి చెడ్డ మాటలు, వ్యర్థమైన మాటలు రాకుండా దేవుని ప్రేమను వెల్లడిపరచాలి. అప్పుడే మనం దేవుని పోలి నడుచుకున్నట్లు అవుతుంది. యేసుని సిలువ వేసినప్పుడు ఆయన వాడిని దేశించలేదు, కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థించాడు. ఆయన పోలి నడుచుకోవాలి అంటే మనం క్షమాపణ మనస్సు కలిగి ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి, కరుణను కలిగి ఉండాలి. దేవుడు సర్వశక్తి కలవాడు. ప్రియమైన బిడ్డ, మనం దేవుని పోలి నడుచుకోవాలి అంటే ఆయన శక్తిని కలిగి ఆయనకు సాక్షులముగా జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తిని ప్రార్థించి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టుకోవాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8లో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదే సమరయ దేశంలో యందంతటను భూది గంతముల వరకు నాకు సాక్షులయ్యిందిరని వారితో చెప్పాను. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామా? విధేయత చూపుతూ ఉన్నామా? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను గాయకుంటూ ఉన్నామా? ఆయన మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు కదా. మనలో తగ్గింపు స్వభావం ఉన్నదా? రెండవదిగా దేవుడి ప్రేమాస్వరూపి అయినట్లుగా మనము ప్రేమను కలిగి ఉన్నామా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? ఒకరికంటే ఒకరి యోగ్యులను ఎంచుకుంటున్నామా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రియమైన బిడ్డ, మన నోటి నుండి ప్రేమ గల మాటలు, జీవము గల మాటలు, పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా? నన్ను నేనే ముందుగా దేవుని నేను పరిశీలించుకొని పరిశోధించుకోవాలి. క్షమించే మనసు మనలో ఉందా?
ఆయన ఎంతగా సిలువలో అన్నింత బాధలో మరణం అవునంతగా విధేయత చూపి తండ్రి వీరేమి చేయుచున్నారో, నిందించి వారిని, దూషించి వారిని, కొట్టి వారిని, హేళన చేసి వారిని, అపహాసకులను అందరినీ క్షమిస్తూ ఉన్నాడు. అటువంటి కరుణ, అటువంటి కృప, అటువంటి కనికరము మనం కలిగి ఉన్నామా? ఎవరైనా మనకు విరోధంగా ఒక మాట పలికితే ఎంత బాధ, ఎంత వేదన, ఇంకా అన్ని మర్చిపోతాం. ఆ మాటే దినమంతా ఆ మాటతోనే కాలం గడిపేస్తాం. ప్రియమైన బిడ్డ, క్షమించే మనసుని మనం కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని శక్తి కొరకు మనం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ శక్తి లేనిదే మనము ఈ గాలి లేని బుడగల వంటి వారు. ప్రియమైన బిడ్డ, ఆయన శక్తిని పొందకుండా ఒక్క కార్యం కూడా చేయలేం. ఆయన ముందుకు సాగలేము. ప్రియమైన బిడ్డ, మనం సాక్షులముగా ఉండాలి అంటే ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న బలాన్ని, శక్తిని మనం కూడా కలిగి ఉండాలి. అంతేకాదు, దేవుడు పరిశుద్ధుడు. దేవుని పోలి నడుచుకోవాలి అంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఏ మలినము, ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకం మనలో ఉండకూడదు. దేవుని పోలి నడుచుకోవాలి అంటే మనలో పాపం ఉండకూడదు. ప్రియమైన బిడ్డ, పాపము పరిశుద్ధత మిళితమై ఉండలేవు. విశ్వాసులు అల్లరితో కూడిన ఆటపాటలను మానివేయాలి. పోకిరి చేష్టలను మానివేయాలి. బూతులు మాట్లాడడం మానివేయాలి. కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరించాలి. సరసోక్తులు ఉచ్చరించకూడదు. ఇవి క్రైస్తవులకు తగవు అని పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు విశ్వాసులకు తగవు. అంతేకాకుండా ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము మనము ధరించుకొనాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 10 వరకు. అబద్ధమాడకూడదు. ప్రాచీన స్వభావాన్ని మనము సంపూర్ణముగా తొలగించుకొని, మరి సమరయ స్త్రీ పాత కొండను విడిచిపెట్టింది. పాత జీవితాన్ని, పాత స్వభావాల్ని విడిచిపెట్టి నూతనముగా మారిపోయి ఆమె తన సమరయ ప్రాంతాన్ని అంతటినీ దేవుని యొద్దకు నడిపించింది. మనం కూడా పాత స్వభావాలు, పాత బుద్ధులు, పాత మరి ఏమేమి మనకి క్రియలు ఉన్నాయో పాత స్వభావం అంతటిని మనము త్యజించుకొని నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనం ధరించుకొని నడవాలి. అప్పుడే మనము దేవుని పిల్లలముగా, దేవుని పోలి నడుచుకునే బిడ్డలముగా మనం ఉండగలము. ఈ 7 లక్షణాలు మనలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పను. ఎందుకంటే ఈ నడుచుకున్నది అనే ఈ అంశం ఎంతో పెద్దది. దాన్ని వివరించడం కూడా చాలా కష్టం. మరి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, పాయింట్ వైజ్గా. కానీ ఎందరు అంగీకరించెదరో వారికి అందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనం ఎవరమండి? దేవుని పిల్లలం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారము. మరి ఆ అధికారం మనకి ఉంది పిల్లలముగా. మరి మన పిల్లలంగా దేవుని పోలి నడుచుకుంటున్నామా? నన్ను నేను పరిశీలించుకోవాలి. మిమ్మల్ని అందరూ మనము దేవుని నియమాల్లో ఉండాలి. ప్రియమైన బిడ్డ, దేవుని నియమాలు ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. మన వలె మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ప్రియమైన బిడ్డ, అటువంటి కృపను మనకి దేవుడు ఇచ్చాడు. మనం దేవునికి పిల్లలమైపోయాం, ప్రియులైన పిల్లలమైపోయాం. ఆయనకి ఇష్టమైన పనులు చేసి ఆయనకి సంతోషాన్ని కలిగించే విధంగా మనం ఉండాలి. దేవుడు సత్యవంతుడు. ఆయన దగ్గర అబద్ధాలు సత్యమే పలకాలి. ఆయన క్షమించేవాడు. ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. కాబట్టి నువ్వు అందరినీ అన్ని వేళలా అన్ని రకాలైన పాపాలని క్షమించాలి. యేసుక్రీస్తులో మనం సాత్వికాన్ని చూస్తాం. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉండుట గొప్ప భాగ్యమని ఎంచక
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని రూపమెత్తి మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసున కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు మాట తప్పని వాడు ప్రియమైన బిడ్డ. దేవుని పోలి నడుచుకోవాలనుకునేవారు మాట తప్పకూడదు. మంచివాడు నష్టము కలిగినను మాట తప్పడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని కీర్తనకారుడు 15వ అధ్యాయం కీర్తన 15:4. ప్రియమైన బిడ్డ, దేవుడు రోషము గలవాడు. అలాగే మనం కూడా రోషం కలిగి దేవుని కొరకు నిలబడాలి. వీరులముగా దేవుని సేవ చేయాలి. నశించుచున్న ప్రజల కొరకు నువ్వు రోషము కలిగి ఉండాలి. దేవుడు నమ్మతగిన వాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి. నువ్వు ఆత్మను అనుసరించి నడవాలి ప్రియమైన బిడ్డ. దేవుని పోలిక చెప్పున చేయబడిన వారముగా దేవుని యొక్క దేవుడు మన నుండి అంతరంగిక సౌందర్యాన్ని కోరుతున్నాడు కనుక అంతరంగ సౌందర్యంతో ఆత్మ అనుసరించి మనం నడవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 7వదిగా దేవుడు ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన స్వంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. మనకు వర్షము, ఆహారము, జ్ఞానము, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఏది అడిగినా ఇస్తాడు. కానీ నువ్వు ఇస్తున్నావా? నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఇవ్వడం దేవుని గుణం. ఈ గుణాన్ని మనం ప్రకృతిలో కూడా చూడవచ్చు. చెట్లు మనకి ఫలాన్ని ఇస్తాయి, ఆహారాన్ని ఇస్తాయి, అన్ని ఇస్తాయి. ఎంత భూమిని ఎంతో కఠినముగా కరుణ లేకుండా త్రవ్వినా బంగారం వస్తుంది, నీళ్లు వస్తున్నాయి, నూనె వస్తున్నాయి, పంట, బొగ్గు ఎన్నెన్నో ఇస్తుంది భూమి. మనిషికి మాత్రం తీసుకునే గుణం ఉంది కానీ తిరిగి ఇచ్చే గుణం ఉండదట. ఇచ్చే గుణం నీకు ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడే నీకు దేవుని ప్రియమైన బిడ్డవవుతావు. నువ్వు ఇచ్చే గుణం, దేవుడు తన ప్రియ కుమారునే మనకు అనుగ్రహించాడు. సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించాడు? దేవుడు మనల్ని సృజించిన ప్రత్యేకత, ఆ యొక్క గురి, ఆ యొక్క ప్రణాళికను మనం ఎరిగి మనం కూడా దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసిన తలాంతులు, దేవునికి ఇవ్వవలసిన శక్తి సామర్థ్యాలు, దేవునికి ఇవ్వవలసిన జీవితం, దేవునికి ఇవ్వవలసిన హృదయం, దేవునికి ఇవ్వవలసిన మన వనరులు ప్రియమైన బిడ్డ ఆస్తిలో భాగాన్నిచ్చి దేవుని కనపరచమంటున్నాడు. నువ్వు కొంచెం ఇస్తే దేవుడు పట్టజాలనంత విస్తారంగా ఇస్తాను అంటున్నాడు. ఇయ్యుడి మీకు ఇవ్వబడను అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడనని మరి యేసయ్య చెప్పారు. లూకా 6:38. ప్రియమైన బిడ్డ, దేవుని సేవకులకు, మరి దేవుని సంఘాలకు, మనం వెళ్తున్న ఆత్మీయాహారాన్ని తీసుకుంటున్న మన సంఘాలకు మనం విస్తారంగా ఇస్తే దేవుడు విస్తారంగా మనకు కూడా ఇస్తాడు. యోసేపు అంట సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యాన్ని పోగు చేశాడంట. కొలిచుట అసాధ్యమైంది కనుక కొలిచుటే మానివేశాడంట. ఆదికాండము 41:49. దేవుడు మనకి ఇస్తే ఈ విధంగా ఇస్తాడు. విస్తారమైన దీవెనల వర్షం మనకి ఇస్తాడు. ప్రియమైన బిడ్డ, ప్రియులైన పిల్లలంగా ఉండాలి అంటే మన చేతులు బిగబెట్టకూడదు. నీ గుప్పులని విప్పాలి. నువ్వు నీ గుప్పులని విప్పితే దేవుడు తన గుప్పులని విప్పుతాడు. ఆకాశాన్ని వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన దేవుడు చెయ్యి బిగబెట్టుకుంటే నీకు చాలా కష్టం. నీ గుప్పులు విప్పితే నీకు ఆశీర్వాదకరము. ప్రియమైన బిడ్డ, ఆయన నిన్ను పట్ట జాలనంతగా దీవిస్తాడు. దేవుని నమ్ముతావా? ఆయన యందు విశ్వాసం ఉంచు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుందామా? 7 లక్షణాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. 2వదిగా నడుచుకునిడి అనే అంశంలో ప్రేమ కలిగి నడుచుకునిడి. 2వ పెద్ద మెయిన్ హెడింగ్ ప్రేమ కలిగి నడుచుకోనాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2లో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును
ప్రేమ కలిగి నడుచుకున్నది. ప్రేమ పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలం. దేవుడు ప్రేమ స్వరూపి. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలన్నిటినీ యేసు ప్రభు రెండుగా చేసి క్రైస్తవ లోకానికి అందించాడు. వాటిలో మొదటిది మానవుడు దేవుణ్ణి ప్రేమించడం. రెండవది మానవుడు మానవుణ్ణి ప్రేమించడం, తన పొరుగు వాణ్ణి ప్రేమించడం. అపోస్తులైన పౌలు కాలంలో చాలా మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు, కానీ క్రైస్తవ ప్రేమ యొక్క ప్రాధాన్యతను వారు తెలుసుకోలేదు. ఎక్కువగా వారిలో పగ, కలహాలు పౌలు గారికి కనిపించాయి. అందుకే దేవుడు వారిని హెచ్చరిస్తూ మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాశాడు. మీరు ఆయన వలె మీ తోటి వాళ్ళని ప్రేమిస్తూ జీవించాలని చెప్తూ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. యేసు ప్రభు తన ప్రేమ తత్వాన్ని బట్టి ప్రజలను గెలుచుకొని ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పగ సాతాను స్వభావం, ప్రేమ దేవుని స్వభావం. నువ్వు రక్షించబడితే దేవుని బీజం నీలో ఉంటుంది. అప్పుడు నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించగలుగుతావు. నీ శత్రువుని సహితం నీవు ప్రేమించగలిగే మనసును దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబంలో ఉన్న అసమాధానానికి కారణం ముఖ్యంగా ప్రేమ లేకపోవడమే. ప్రేమ ఉన్న ఇంటిలో శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో నీకు నచ్చని కార్యాలు చేసేవారిని కొన్నిసార్లు నువ్వు క్షమించలేవు. అప్పుడు నువ్వు క్రీస్తు ప్రేమతో వారిని ప్రేమించాలి, లేకపోతే అది ఒక నరక కూపంగా మారిపోతుంది. రక్షణ లేని నీ వాళ్ళను ప్రేమతోనే నువ్వు సంపాదించుకోగలవు ప్రియమైన బిడ్డ. ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. మనుషులు చేసే ప్రతి తప్పును ప్రేమ క్షమిస్తుంది ప్రియమైన బిడ్డలారా. పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. సామెతలు 10:12. మనం చూపించే ప్రేమను బట్టి అనేకులు క్రీస్తు వైపు మళ్ళుతారు. క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయం అంతా ప్రేమను గూర్చి వ్రాయబడింది. అంటే క్రైస్తవ జీవితంలో ప్రేమ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ వరాలని మనకి ఎన్ని ఉన్నా ఆత్మఫలమైన ప్రేమ లేకపోతే అంతా శూన్యం. కొరింథీ సంఘస్థులు తోటి విశ్వాసులను ప్రేమించడాన్ని నిర్లక్ష్యం చేశారు. వారు క్రీస్తులో ఎదగలేదు. అందుకే పౌలు వారిని చాలా విషయాలలో గద్దించాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని అతడు వారికి నొక్కి చెప్పాడు. ప్రియమైన బిడ్డ, ప్రేమను కలిగి ఉంటే జీవితాలు ఎలా ఉంటాయో పౌలు వివరిస్తూ ప్రేమకున్న లక్షణాలన్నింటినీ తన పత్రికలో తెలిపాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వరకు చూస్తే ప్రేమ యొక్క లక్షణాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షించుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. అదే ప్రేమ ప్రియమైన బిడ్డ. యేసు ప్రభు శిష్యుల్లో కూడా ప్రేమ కొరతగా ఉంది. వారిలో అప్పుడప్పుడు ఎవరి గొప్ప అని వాదాలు కలహాలు చోటు చేసుకున్నాయి. అందువలన ప్రభు వారికి నూతనమైన ఆజ్ఞ ఒకటి ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ ఆజ్ఞను ఇదివరకు ఎప్పుడు ఇచ్చి ఉండలేదు. ఈ ఆజ్ఞని గైకొని ద్వారా కలిగే ప్రయోజనాన్ని ప్రస్తావిస్తూ మరి ప్రభు శిష్యులు తమ పునాదిని ప్రేమ మీదే వేసుకోవాలని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 చూస్తే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చిచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఎంత చక్కని యేసయ్య ఎంత చక్కగా చెప్పాడమ్మా.
ప్రేమ గురించి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాను అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు నా శిష్యులని మీ ప్రేమను బట్టే అందరూ తెలుసుకుంటారు. సువార్త పని కూడా ప్రియమైన బిడ్డ ప్రేమతోనే చేయాలి. యేసు జనులను చూచి కనికరపడ్డాడు. దేవుని రాజ్య సువార్తను ఆయన వారికి ప్రేమతోనే ప్రకటించాడు. ఆయన ప్రజల అవసరతలను గుర్తించి వారికి సహాయపడ్డాడు. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రేమతోనే ముడిపడి ఉంది. ఎఫెసులో ఉన్న సంఘస్థులతో పౌలు భక్తుడు సహోదర ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి తన తోటి విశ్వాసి మీద ప్రేమ చూపించాలి. దుఃఖము, బాధ, శోధన, శ్రమ, కృంగుదలలో విశేషంగా తమ తోటి వారిని ప్రేమించి చేయగలిగిన సహాయం మాటతోనూ క్రియతోనూ చేయాలి. అప్పుడు సంఘం క్రీస్తులో స్థిరపరచబడుతుంది. దుఃఖంలోనే మన ప్రేమని ఎప్పుడు వాళ్ళు కోరుకుంటారు అంటే దుఃఖ సమయాల్లో, బాధల సమయాల్లో, శోధనల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు వారు మా గురించి ప్రేయర్ చేయండి అని అడుగుతారు. వెంటనే సిస్టర్ చూడండి, ప్రయాణంలో ఉండి కూడా ఆమె కొరకు ఎంతగా ప్రార్థన చేశారు. అటువంటి భారం మనకి అందరికీ ఉందా ప్రియమైన బిడ్డలారా? మనం దేవుని బిడ్డలమైన తర్వాత ఇతరుల బాధల్లో పాలు పంచుకోవాలి. వారి కొరకు కన్నీటితో ప్రార్థించే బాధ్యత ప్రతి విశ్వాసికి ఉందని చెప్తూ ఉన్నాను. మనకి స్వస్థత వరం లేదు, దయ్యాలు వెళ్ళగొట్టే వరం లేదు, వాటితో మనకి సంబంధం లేదు. నువ్వు విశ్వాసిగా నువ్వు ఇతర బిడ్డను, ఇతరుల పట్ల నువ్వు ప్రేమను చూపు, ఆదరించు, ధైర్యపరచు, లేవనెత్తు. దేవుని వాక్కులే వారికి చెప్పి, దేవుని జీవపు వాక్కులే వారిని చెప్పి ధైర్యపరిచి బలపరిస్తే నీ పొరుగు వారికి, అన్య జనాంగాన్ని మధ్యన నువ్వు నీ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను వారు నీలో చూడాలి. అప్పుడే వారు దేవునికి ఆకర్షితులవుతారు. ప్రియమైన బిడ్డ, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సోదరునే ద్వేషించే వాళ్ళు అంధకారంలో ఉన్నాడన్న మాట. సోదరుని ప్రేమించి వాడు వెలుగులో జీవిస్తాడని యోహాను తన పత్రికలో వ్రాశాడు. ఎవరైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరునే ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఎంత చక్కని మాట ప్రియమైన బిడ్డ! మనం కనపడే భర్తను, కనపడే బిడ్డల్ని వారి పాపతోని వారిని ప్రేమించలేకపోతే, వారి కష్టాల్లో, వారి శోధనలో పడిపోతుంటే, వారు మరి రక్షణ లేకుండా ఉంటే నువ్వు వారి కొరకు ఎంత భారంతో దేవుని ప్రేమను అందరినీ కుమ్మరించి, అమ్మా దేవుని బిడ్డలంటే వాళ్ళ పరిశుద్ధతను బట్టి మరి మనం మార్చుకోవాలి ప్రియమైన బిడ్డ. ప్రార్థనా జీవితాన్ని ఇంకా ఎక్కువ, ఇంట్లో గృహంలో ఏదైనా సమస్య ఉందంటే నీ ప్రార్థనా సమయాన్ని పెంచు. దేవునితో ఎక్కువ సహవాసం చే. దేవునితో పెనుగులాడి యాకోబు వలె తప్పకుండా కార్యాలు జరుగుతాయి ప్రియమైన బిడ్డ. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు అంటే నీ కుటుంబాన్ని అందరినీ రక్షించుకోవడానికే. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుని ప్రేమించుచున్నానని చెప్పి మరి నేను నా భర్తని మాట విన్ను, నా భర్తకు విధేయత చూపును, నా భర్తను ప్రేమించను అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు అని అర్థం. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోనాతాను మరి దావీదు మధ్య సహోదర ప్రేమ ఉంది. వీరిద్దరు ఒకరినొకరు ఆదుకున్నారు. ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలు పౌలుని అమితంగా ప్రేమించారు. పౌలు వీడ్కోల సందేశాన్ని ముగించిన తర్వాత అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. అకుల ప్రిస్కిల్లాలు పౌలు భక్తుని ఎంతగా ప్రేమించారంటే వారు అతని కొరకు తమ ప్రాణాలని పెట్టుడికైనాను వెనుకంజ వేయలేదు. ప్రియమైన బిడ్డ, పౌలు సంఘాన్ని మిక్కుటంగా ప్రేమించాడు. మరి మనము ఒకరినొకరము ప్రేమించుకుంటున్నామా? ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామా? దేవుని చిత్త ప్రకారం మనము జాలి, ప్రేమ, దయ, కనికరం కలిగి ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. మూడవదిగా వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డ, దేవుడు అంటున్నాడు ఆయనను పోలి నడుచుకోమంటున్నాడు. రెండవదిగా
ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. మూడవదిగా వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ప్రీతికరమైంది అంటే ఇష్టమైంది. దేవుని బిడ్డలంగా మనం ప్రభు మనసుని ఎరిగిన వారంగా ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో నువ్వు వాక్యం ద్వారా తెలుసుకోవాలి. తండ్రికి ఇష్టమైన దాన్ని కుమారుడు చేస్తే తండ్రి అతన్ని దీవిస్తాడు. మనకి ఇస్సాకు గురించి తెలుసు కదా. ఇస్సాకు ఇష్టమైన రుచిగల ఆహారాన్ని సిద్ధం చేసి యాకోబు తీసుకుని వచ్చినప్పుడు ఇస్సాకు భుజించి అతడు యాకోబుని దీవించాడు. దేవునికి ఇష్టమైన పనులు మనం చేయకపోతే ఆయనకు మన యందు సంతోషం ఉండదు. ప్రభువుకి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారం మన వెలుగు సంబంధుల వలె ఉండాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని ఆదేశిస్తున్నాడు. ఏ విధంగా దేవునికి మనం ఇష్టముగా అవుతాము అంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనం దేవుని ఇష్టాన్ని తెలుసుకోగలము. ప్రభు యొక్క ఇష్టం కొరకు నువ్వు మనస్ఫూర్తిగా వెతికినప్పుడు ఆయన దాన్ని గ్రహించినట్లుగా చేస్తాడు. తన ఇష్టాన్ని తన బిడ్డలు తెలుసుకోవాలనే ప్రభు కోరుతూ ఉన్నాడు. అలా తెలుసుకుని దాని ప్రకారం చేస్తే ఆయన తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలని ఆయన కోరుకుంటాడు. ఆయన మాటకు విధేయత చూపాలని ఆయన కోరుకుంటాడు. ఆయన వలె పరిశుద్ధంగా మనం జీవించాలని ఆయన కోరుకుంటాడు. మన ద్వారా ఆయన నామం ఘనపరచబడాలని, అన్ని జనాంగం మధ్య మహిమపరచబడాలని ఆయన కోరుతాడు. మరి మనం ఆ విధంగా ఉన్నామా? విశ్వాసులు సరి అయినవి, న్యాయమైనవి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలుల కంటే ఆయన నీ హృదయాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీతి న్యాయాలు ఆయనకి ఇష్టమైనవి. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరిస్తాడు. అపొస్తలుల కార్యాలు 10:35. అన్యాయాన్ని, అక్రమాన్ని దేవుడు సహించాడు. నువ్వు నీతి తప్పి ప్రవర్తిస్తే దాని ఫలితాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తావు. అనైతికత్వం అంటే నైతిక విలువలు లేకుండా నువ్వు ఉంటే దేవుడు ఇష్టపడడు. నువ్వు మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ కూడా నీతి నిజాయితీ లేని జీవితాన్ని జీవిస్తుంటే తప్పక మారు మనసు పొందాలి. లేకపోతే మనం శిక్షను తప్పించుకోలేం. నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము అని సామెతలు 21:3 చెప్తుంది. దేవుని బిడ్డలు దేవుని సేవ చేయాలి. అది ఆయనకి ఇష్టం. తను సేవించే వారిని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాడంట. దేవుని సేవించడం గొప్ప భాగ్యం. దేవుని సేవించడం అంటే ఆయనకి దాసులముగా ఉండడం అన్నమాట. దాసుడు యజమాని చెప్పినట్టు నడుచుకోవాలి. అన్ని విషయాలలో ఆయనకు లోబడాలి. ఆయనకు సాక్షిగా జీవించాలి. సువార్త ప్రకటించాలి, ప్రార్థించాలి. దేవుని సేవ అంటే ఇదే ప్రియమైన బిడ్డలారా. తన బిడ్డలందరూ తను సేవించటంలో పాలిభాగస్తులు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సువార్తను ప్రకటించే బాధ్యతను ప్రభు ప్రతి విశ్వాసి మీద పెట్టాడు. తన సేవ చేసేవారిని దేవుడు ఘనపరుస్తాడు, మెచ్చుకుంటాడు. అందుకే రోమా 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. దేవుని సేవకులకు కానుకలు ఇవ్వడం కూడా దేవునికి ఇష్టమైన పనే. నువ్వు దేవుని సేవకులకు ఇస్తున్నావంటే దేవునికే ఇస్తున్నావని తెలుసుకోవాలి. దేవుడు అంటాడు, ఈ అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఆకలి కొంటే ఆకలి తీర్చారు, దాహం కొంటే దాహం తీర్చారు, వస్త్రహీనులుగా ఉంటే వస్త్రములు ఇచ్చారు. కాబట్టి నా కుడి వైపున ఉన్న ఆశీర్వదించబడిన జనాంగంలో మీరున్నారు. మీరు పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంది అని దేవుడు చెప్తాడు. మత్తయి 25:వ ప్రియమైన బిడ్డ, నువ్వు అర్పించే కానుకల ద్వారా సేవకుడు పోషించబడుతున్నాడంటే దేవుని రాజ్య వ్యాప్తికి నువ్వు పరోక్షంగా సహకరిస్తున్నావన్నమాట. ఈ భూమిపై దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యతను దేవుడు ప్రతి విశ్వాసి మీద మోపాడు. ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తున్న అపోస్తులైన పౌలుకి ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు కానుకలను పంపారు. అప్పుడు అంటున్నాడు, ఆయనకి ఎంతో సంతృప్తినిచ్చింది. అతడు ఫిలిప్పీ సంఘస్థులతో ఇలాగ అంటున్నాడు, నాకు కావలసిన దానికన్నా మీరు ఎక్కువే చెల్లించారు. దానితో నా అవసరతలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలె ఉన్న మీ కానుకలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడని ఫిలిప్పీ సంఘస్థులతో పౌలు గారు అంటున్నాడు. దేవుని సేవ కొరకు నువ్వు ఇచ్చే కానుకలు
దేవునికి ప్రీతికరమైనవి ప్రియమైన బిడ్డ. అవి సుగంధ పరిమళాల వలె వ్యాపింపజేస్తాయి. ఫిలిప్పి 4:18 అంటున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఫిలిప్పి 4:18. ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డలు దేవుని సేవ చేయాలి, దేవుని సేవకులకు కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ దేవుని వెలుగు సంబంధుల వలె మనం నడుచుకున్నట్లే. విజ్ఞాపన చేయడం, అది ఇష్టపడే, దేవుడు ఇష్టపడే కార్యమని పౌలు అంటున్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థనలో పోరాడటం. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనేకులు ఇతరుల పక్షంగా ప్రార్థించి దేవుని వద్ద నుండి జవాబును పొందారు. మనకందరికీ తెలుసు, అబ్రహాము మరి సొదొమ గొమొర్రాల కొరకు, మరి లోతు కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థించాడు. ప్రియమైన బిడ్డ, మోషే ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నేను కూడా గొప్ప విజ్ఞాపనకర్తలంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడికి ఎంతో ఇష్టం అంటది. దేవుడు ఇష్టపడే కార్యమని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేయడం అది దేవుని చిత్తం. భక్తులనేకులు మరి విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు ప్రజలందరి పక్షాన చేయాలని, ఇలా చేయడం మంచిదని, దేవునికి సంతృప్తి కలిగిస్తుందని పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, వచనలు, కృతజ్ఞత స్తుతులు చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాను అని తిమోతికి రాస్తాడు. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. బిడ్డ, ఇక్కడ చేరిన బిడ్డల్లో ఎంతమంది దేశం కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నారు. ఈ 4 మన జీవితంలో ఉంటే మనము దేవునికి ఇష్టమైన వారము. ప్రీతికరమైన సేవ, దేవునికి అన్నిటిలో ప్రీతికరమైన సేవ ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇతరుల కొరకు జాలి, ప్రేమ, దయ కలిగి వారి కొరకు విజ్ఞాపన చేయడం, వారికి ప్రార్థన చేయడం, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. వారి మాకు ఇప్పుడు ఒక పాప సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం ఎవరికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే దేవుడు ఆ ప్రార్థనకు మనం పరిమళ వాసనగా మనం ఉండటానికి కారణమవుతుంది. ఆ సువాసన వెదజల్లులు పడతాయి. నువ్వు ఎప్పుడు మహిమ పరుస్తున్నావో, ఎప్పుడు సాక్ష్యం ఇచ్చి అందరి ఎదుట నువ్వు సాక్ష్యం ఇస్తున్నావో, పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు సాతానుని జయించేవారుగా మీరున్నారు. ప్రియమైన బిడ్డ, ప్రభుకి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారం వెలుగు సంబంధుల వలె నడవాలని పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఆదేశిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మార్గంలో నడుస్తున్న వాళ్ళందరూ వెలుగు సంబంధులు. ఎందుకంటే యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు. దేవుని బిడ్డల జీవితాలలో చీకటి కార్యాలకు తోటు ఉండవద్దు. సాతాను సంబంధమైన చీకటిలో నుండి మనం దేవుని వెలుగులోకి వచ్చాం. మళ్ళీ చీకటి కార్యాలు చేయకూడదు. నీ అందు ఆయనకి సంతోషం ఉండదు. నువ్వు జీవితంలో ఓడిపోయిన వాడుగా ఉంటావు. నువ్వు వెలుగుని ప్రేమించి దానిలో నడుచుకోవాలన్నదే దేవుని చిత్తం. వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించాలి. వెలుగు యొక్క సంతానంగా మీరు లెక్కించబడాలని యేసు ప్రభు చెప్పారు. వెలుగై ఉన్న యేసు ప్రభువుని నమ్మిన వారందరూ వెలుగు సంబంధులు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో యేసు ప్రభు చెప్పారు. మీరందరూ, మనమందరము వెలుగు సంబంధులం, పగటి సంబంధులం. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. నింద, అవమానము, కష్టాలకి వెలుగు సంబంధులు భయపడరు. వారు ఎదురీదుకుంటూ ముందుకు పోతారు. వారు ఆత్మానుసారముగా జీవిస్తారు, ఆత్మలో వర్ధిల్లుతారు, ప్రార్థనాపరులుగా ఉంటారు,
విశ్వాస వీరులుగా ఉంటారు. జాలి, ప్రేమ, దయ కలిగి మరి ఎంతగానో వారి హృదయములలో మరి చక్కని సాత్వికాన్ని కలిగి అనేకులను దేవుని యొద్దకు ఆకర్షించే విధంగా తమ వెలుగును ప్రసరింపజేస్తూ ఉంటారు. వారి కన్నులు చీకటి ఉండదు. వారి నేత్రాశ, శరీరాశ, జీవపడంబములను జయించి వారు కన్నులు ఎవరైతే భారముల్లో ఉన్నారో, ఎవరైతే దుఃఖాల్లో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో వారిని కనికరం చూపడానికి వాళ్ళు పరిగెడతారు. ప్రియమైన బిడ్డ, నిజం. నువ్వు వెలుగు సంబంధివైతే యేసు ప్రభు యొక్క మరి గుణ లక్షణాలను నువ్వు కలిగి ఉండాలి. నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వు అక్కడ చేరిన వెంటనే అక్కడ ఉన్న వ్యాధి పోవాలి. వారికి విడుదల కలగాలి. వారికి నెమ్మది కలగాలి. వారికి ఆదరణ కలగాలి. వారికి సంతోషం కలగాలి. వారికి సమాధానం కలగాలి. అప్పుడే నువ్వు నేను వెలుగు సంబంధులం. మనం ఆ గృహంలో అడుగుపెట్టడం ద్వారా వారికి దీవెన కావాలి. ముఖ్యంగా శాంతి, సంతోషము వ్యాపించాలి. ప్రియమైన బిడ్డ, వారి ముఖం నిండా నవ్వు కలగాలి. అప్పుడే మనం వెలుగు సంబంధంగా ఉంటాం. మన కన్నుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన కంటిని బట్టే, చూపుని బట్టే మనం చెప్పగలము. ప్రియమైన బిడ్డ, ఇదే నాన్ని మన దేహానికి దీపం కన్నే. ఈ కన్నుని మనం జాగ్రత్తగా పెట్టుకుని ఏం చూస్తున్నాము, ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, ఏ విధంగా ఈ లోకంతో లోకం వైపే, లోకాశల వైపే చూస్తున్నావా? ఈ దినాన్ని యేసు ప్రభు వైపు ఒక్కసారి చూడు. యేసు ప్రభు వైపు తేరి చూడు. నువ్వెన్నటెన్నడికి సిగ్గునందావు. నువ్వు లోకం నుండి జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, శాపాన్ని జయిస్తావు, మరణాన్ని జయిస్తావు. ప్రియమైన బిడ్డ, దేవుడు ఇంతగా నడుచుకొనుడి అని మనల్ని ఇంతగా చెప్తూ ఉన్నాడు అంటే నీవు నేను ఆయన చిత్తంలో ఉన్నాము, ఆయన ఏర్పాట్లో ఉన్నాము. మనల్ని ఆయన బలవంతం చేస్తున్నారు. నన్ను పోలి నడుచుకో, నా వెలుగును నీ మీద ప్రసరింపజేస్తాను, వెలుగు సంబంధుల వలె నడుచుకో. అంతేకాకుండా జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. మూడవదిగా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి వెలుపల వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనడి అని కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5. జ్ఞానము కలిగి నడుచుకునుడి. జీవితంలో దేవుని బిడ్డలకు జ్ఞానం చాలా అవసరం. ప్రియమైన బిడ్డ, ప్రతి అవరోధాన్ని అధిగమించాలి అంటే మనకి జ్ఞానం అవసరం. కష్ట నష్టాల్లో విజయాన్ని పొందుకోవాలి అంటే జ్ఞానం అవసరం. అపాయాల నుండి మనం తప్పించుకోవాలి అంటే మనకి జ్ఞానం అవసరం. మన దైనందిన జీవిత విజయానికి జ్ఞానము చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానం యొక్క ప్రాధాన్యతను బైబిల్లో అనేకులు వివరించారు. జ్ఞానం వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సామెతల గ్రంథం అంతా జ్ఞానం వలన మనకు కలిగే లాభాలు. జ్ఞానం మనల్ని కాపాడుతుంది. జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. జ్ఞానం మనల్ని హెచ్చిస్తుంది. జ్ఞానం మనకి ఘనతనిస్తుంది. ప్రియమైన బిడ్డ, అవిశ్వాసులతో తెలివిగా ప్రవర్తించాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్తూ పౌలు భక్తుడు కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. సువార్తను అందించడానికి తగిన అవకాశం కొరకు మనం కనిపెట్టాలి అని, అవకాశం వస్తే సమయం పోనీయకుండా వారికి క్రీస్తును పరిచయం చేయాలి అని పౌలు గారు మరి అవిశ్వాసులైన కొలసీలకు హెచ్చరిస్తున్నాడు. కొందరు దేవుని బిడ్డలు అవిశ్వాసులతో మాట్లాడుతూ వారి వశమైపోతారు. జ్ఞానం ఉన్నవాళ్ళు క్రీస్తుని గురించే మాట్లాడతారు. ప్రభువు కొరకే వారిని గెలుస్తారు. యోసేపు వివేక జ్ఞానాలు కలిగిన వాడు. అందుకే ఐగుప్తీయులకు కరువు వచ్చినప్పుడు అతడి జ్ఞానంతో ప్రవర్తించి ఫరో యొక్క పరువుని కాపాడాడు. కరువు కాలంలో ప్రజలందరూ సుభిక్షంగా జీవించగలిగారు అంటే యోసేపు యొక్క జ్ఞానం. ఆ జ్ఞానము దేవుని దైవికమైన జ్ఞానం. ప్రియమైన బిడ్డ, ఫరో కళ చెప్పి కలభావం చెప్పమంటే ఆ కలభావం చెప్పాడు. కలభావం తర్వాత ఏ విధంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలో తన యొక్క జ్ఞానమునంతటిని అక్కడ వెల్లడిపరిచాడు. ఎంతటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మేము ఎక్కడైనా చూడగలమా? ప్రియమైన బిడ్డ,
గొప్ప జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఫరో వివేకము జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఆ ఐగుప్తు దేశమంతటా నువ్వు నియమించాలి అని మరి ఈ యోసేపు చెప్తే, నువ్వే ఆ మనుష్యుడవు అంటున్నావు. నీకన్నా నేను దైవాత్మ గల మనుషుని నేను ఎక్కడా చూడలేదు అని ఫరో యోసేపుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆది కాండము 41 అధ్యాయం 33. దేవుడు మోషేతో అహరోను విషయంలో కూడా ఈ విధంగా అన్నాడు, నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. మనుషులకు నేను ప్రత్యేక జ్ఞానం నేను ఇచ్చానని దేవుడు అంటున్నాడు. అహరోను కొరకు వస్త్రాలు కుట్టడానికి సాంకేతిక జ్ఞానం అవసరమై ఉంది. నిజానికి అహరోను ధరించి బట్టలను తయారు చేయడం ఎవరి వల్ల కాదు. అందుకే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేకమైన వస్త్రాలని మరి కుట్టడానికి వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డ, జ్ఞానం యొక్క అవసరత నిత్య జీవితంలో మనకి ఎంతగానో ఉంది. అహరోను నాకు యాజకుడగునట్లు నువ్వు అతన్ని ప్రతిష్ఠించదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము అని. నిర్గమాకాండము 28:3. యేసు ప్రభు రెండవసారి భూలోకానికి రాకముందు దేవుని బిడ్డలకు హింస కలుగుతుంది. హింసించేవారు ఎన్నో ప్రశ్నలను సంధిస్తారు, అపనిందలు వేస్తారు. వారికి సమాధానం చెప్పాలి అంటే ఈ పరిస్థితికి తగిన జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే హింసల్లో నశించిపోతారు. ఇక్కడ యేసు ప్రభు తన బిడ్డలకు ధైర్యాన్ని కలిగించే మాట ఒకటి చెప్తున్నాడు. మిమ్మల్ని హింసిస్తున్న వారి సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి సిద్ధం కారాదని మీ మనస్సుల్లో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే సరైన సమయానికి మాట్లాడడానికి అవసరమైన పదాన్ని దేవుడే అందిస్తాడు. ఇప్పుడు చాలా మంది మేము మాట్లాడమండి, నాకు వణుకొచ్చేస్తుంది, నాకు కాళ్ళల్లో, నేను కూడా అటువంటి ఆమెనే ప్రియమైన బిడ్డ. నలుగురు ఉంటే నేను అసలు మాట్లాడడానికే భయం. ఒక నలుగురిలో నేను అసలు ఉండలేకపోయేదాన్ని. ఎంత భయం అంటే, మరి నా ఎంఏలో అన్ని ఫస్ట్ మార్కులే, ఓరల్ 0, అన్ని ఓరల్ 25 మార్క్స్, మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్టుకి 25 మార్క్స్, 25కి 0. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే వణికిపోయి నేను ఐకాంటని వచ్చేసి కూర్చునేదాన్ని. మరి అయినప్పటికీ మరి అటువంటి దాన్ని ఇప్పుడు అసలు అమేరియాస్లో ఎక్కడి పడితే అక్కడికి వెళ్తున్నాను, వాక్యం చెప్తున్నాను. వణికి రావటం లేదు, ఏమీ రావటం లేదు, భయము రావటం లేదు. దేవుడు ఏమి నోటికి ఏది అందిస్తే అది మాట్లాడేస్తాను. ప్రియమైన బిడ్డ, దేవునికి అప్పచెప్పుకుంటాను. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ప్రభువా ఏ విధంగా వాడుకుంటావో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా జీవించాలో నాకైతే తెలియదు. నువ్వే అక్కడ నాయన ఒక ఉపయోగకరమైన సాధనంగా వాడుకో, వాళ్ళ హృదయాలను సిద్ధపరచు, వారిని రక్షించు అని ఆ విధంగా ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఆత్మతో ఏం చెప్తానో నాకే తెలియదు. మొన్న మొన్న మెసేజ్ నాకు బాగా పనికొచ్చిందండి, కళ్ళంటా నీళ్ళు వచ్చేసినాయి అని చెప్తారు. ఏం మెసేజ్ అమ్మా అని అడుగుతారు. అంటే చెప్పినవి గుర్తు కూడా ఉండవు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు బలహీనురాలువేమో, అజ్ఞానమేమో, అమాయకురాలువేమో, నీకు చెప్పలేను అని అనుకుంటున్నావేమో. దేవుడి కొరకు ఒక్క అడుగు వేయి, దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు చక్కని ప్రసంగం, నీ దేవుడు నా నోట్లో పెట్టిన మాటలే నేను చెప్తాను అని ఆత్మ ద్వారా సిద్ధపడి అక్కడ నిలబడు, దేవుడే నీకు ప్రార్థన చేయిస్తాడు. చాలా మంది నేను ప్రార్థన చేయలేమండి 10 మందిలో. ఎందుకు చేయలేమమ్మా? అన్ని మాటలు, కబుర్లు, ముచ్చట్లు అన్ని మనం చెప్తున్నాం కదా, అంత చక్కగా మాట్లాడతారు. మరి 10 మందిలో నువ్వు ప్రార్థన చేయలేవా? అది చాలా తప్పు. నువ్వు క్రైస్తవురాలు అయి ఉండి దేవుని నామానికి మనం నింద అవమానం తీసుకురాకూడదు. ఎవరైనా ప్రార్థన చేయమంటే వెంటనే ప్రార్థన ఎత్తుకోవాలి, వెంటనే పాట పాడమంటే వెంటనే పాట పాడడానికి సిద్ధంగా ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన కార్యం. నా బిడ్డ ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, నా చిత్తానుసారంగా జీవించడానికి
ఆ బిడ్డ నా బిడ్డ ఎంతగానో ముందుంటుంది అని. ప్రియమైన బిడ్డ, నువ్వు సరి అయిన సమయానికి మాట్లాడడానికి అవసరమైన జీవపు మాటలు దేవుడే అందిస్తాడు. కావలసిన జ్ఞానం ఇస్తాడు. కాబట్టి నువ్వే పరిస్థితికి భయపడనవసరం లేదు. ఆయా పరిస్థితులకు తగిన జ్ఞానం మనకిస్తానని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. శ్రమల్లో జ్ఞానం యొక్క అవసరత చాలా ఉంది. మీ విరోధులందరికీ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాను. భక్తిలోనికి విశ్వాసులకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంది. తోటి విశ్వాసులేడల ప్రేమ కూడా ఉంది. కానీ వారికి సంపూర్ణమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం కూడా అవసరమని పౌలు భక్తుడు గ్రహించాడు. కాబట్టి ఈ విషయంలో అతడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలకు జ్ఞానం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, జ్ఞానం వలన నీ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని చెప్పాడు దేవుడు. ప్రియమైన బిడ్డ, నీ ఇల్లు ఎలా కట్టుకుంటున్నావు? భక్తితో, ప్రార్థనతో, విశ్వాసంతో, పరిశుద్ధతతో, పవిత్రతతో, భయభక్తులతో నీవు రక్షణను కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగుతున్నావా? ప్రియమైన బిడ్డ, వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? ధ్యానిస్తూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి శాంతి సంతోష సమాధానములతో నిగ్రహం ఉందా? ఇది నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మన గృహాలు ఏ విధంగా ఉన్నాయి? మన గృహాల్లో నుండి ఇతరులకు ఏమి వినబడుతూ ఉన్నాయి? తప్పకుండా ఈ ప్రశ్న చాలా అవసరం ప్రియమైన. ఎందుకంటే నేను స్లమ్ ఏరియాస్లోకి వెళ్తాను, వాళ్ళకి అదే చెప్తాను. మీ గృహాల్లో ఏమి వినబడుతున్నాయి? అన్నిళ్ళు చుట్టూరు అన్నిళ్ళు ఉంటారు. వారికి ఏమి వినపడుతున్నాయి? మీ కొట్లాట్లా, మీ బూతులా, మీ దెబ్బలాట్లా? ఇవా మీకు? అవి వినిపిస్తే ఏసే యుద్ధకు ఎందుకు వస్తారు వాళ్ళు? వీళ్ళు క్రైస్తవులని పేరు చెప్పుకుంటారు, వారమంతా దేవునికి విరోధంగా జీవిస్తారు. ఆదివారం మట్టుకు బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోతారని చెప్పడానికా? ప్రియమైన బిడ్డ, మన గృహాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కొక్కరు నన్ను నేను పరిశీలించుకుంటా. నా గృహంలో ఏమి వినబడుతున్నాయి? దేవుని వాక్యం ఉందా? ఆరాధన ఉందా? ప్రార్థన ఉందా? ఆతిథ్యం ఉందా? సహవాసం ఉందా? స్తుతి ఉందా? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉన్నదా? దేవుని యొక్క సన్నిధి నాకు గృహంలో ఉందా? దేవుని యొక్క మందసం నా గృహంలో ఉందా? నా హృదయంలో ఉందా? ఒక్కసారి పరిశీలించుకుందామా? ఏదో వాక్యం చెప్పేసి నేను వెళ్ళిపోవడం కాదు. నన్ను నేను నేర్చుకోవాలి. మీకు కూడా అది హృదయంలో నాటబడినట్లుగా మీ గృహాలను కూడా జ్ఞానంతో ఇల్లులు కట్టుకోవాలి. ఆరాధన, ప్రేమ, విశ్వాస, ఆనంద, పరిశుద్ధ గృహములుగా, యథార్థ గృహములుగా మీ గృహంలో నుండి రక్షణను గూర్చిన శాస్త్రనాదం వినబడాలి. మీ గృహంలో నుండి పరిమళ వాసనలు అందరికి వెదజల్లాలి. మీ గృహంలో నుండి స్తుతి యాగం అందరూ చూడాలి. ప్రియమైన బిడ్డ, అటువంటి కృపను మీరు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా క్రీస్తు నందుండి నడుచుకున్నది. ఇంకా చాలా నడుచుకున్నది అనే అంశాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైము దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ దినాన్ని క్రీస్తు నందుండి నడుచుకున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకున్నది. క్రీస్తునందు ఏ విధంగా ఉండాలమ్మా? వేరు పారిన వారై. ఆయనలో మనము రూటెడ్. మనము వాక్యం ఒక విత్తనం. ఆ విత్తనము నీ ఏ విధంగా అది చిగిర్చి పుష్పించి ఫలించి అభివృద్ధి పొందుతుందా? మన హృదయంలో ప్రియమైన బిడ్డ, ఆయనలో అభివృద్ధి చెందుతూ ఉన్నావా? పౌలు దేవుని బిడ్డల్ని ఆదేశిస్తున్నాడు. నువ్వు క్రీస్తునందు నాటబడాలి. నువ్వు ఆయనలో నాటబడితే జీవిత తుఫానులు నిన్నేమీ చేయలేవు. నువ్వు నిశ్చింతగా ఉండి ప్రభువులా ఆనందిస్తావు. కష్ట తరంగాలకి నువ్వు కొట్టుకొని పోవు. నిన్ను బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తరంగాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా నీ విశ్వాసాన్ని ఎన్నటికీ కదల్చబడదు.
ఎప్పుడంటే నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, నీ వేళ్ళు లోతుగా దేవునిలో పాతుకొని పోయి ఉంటే, దేవుని యొక్క కట్టలు దేవునిలో నువ్వు నిలిచి ఉంటే, ప్రియమైన బిడ్డ, నీకు ఇష్టమైనవన్నీ దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. నిన్ను బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుంది. నువ్వు సంఘానికి ఒక మాదిరికరంగా ఉంటావు. నువ్వు ఆయనలో ఉంటే వర్ధిల్లుతావు. నీ ప్రవర్తనకు, నీ నడవడికి క్రీస్తే ఆధారంగా ఉండాలి. నీ జీవితం క్రీస్తు నందే కేంద్రీకృతమై ఉండాలి. నీ దైనందిన జీవితంలో నువ్వు చేయు ప్రతి పని ప్రభువు అందించు సహాయం మీదనే ఆధారపడి ఉండాలి. సమస్తమును క్రీస్తులోనే ఉండి చేయుటకు నీవు నిర్ణయించుకోవాలి. సాతానుడు మన జీవిత గమ్యాన్ని మార్చివేస్తాడు. ఆశ చూపి మోసం చేస్తాడు. మనల్ని క్రీస్తులో ఉండకుండా చేస్తాడు. అప్పుడు మనం క్రీస్తులో నాటబడితే సాతాను యొక్క దురుపాయాలకి, తంత్రాలకి మోసపోము. వాని కుయుక్తులను పసిగట్టి వాడిని ఎదిరిస్తాము. ఇంకా ఎక్కువగా ప్రార్థించి జయాన్ని పొందుకుంటాము. మీరు యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించాలని పౌలు గారు కొలసీలకు హితోపదేశం చేస్తున్నాడు. నువ్వు క్రీస్తు నుండి వైదొలిగిపోకుండా ఉండాలి అంటే మన రక్షణ పునాది సరి అయినదిగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యము, విశ్వాసము, ప్రార్థనను కలిగి ఉండాలి. నువ్వు ఆయన తప్పకుండా ఆయన యందు నువ్వు స్థిరపరచబడాలి. నీటి కాలువల ఒడ్డున ఉన్న చెట్టు వలె నువ్వు బలంగా ఉండాలి. క్రీస్తునందు నిలిచి ఉంటే ఎల్లప్పుడూ నీకు జయమే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు నిబ్బరంగా ఉండాలి అంటే నువ్వు క్రీస్తులోనే ఉండాలి. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. అలాగే యేసు ప్రభువు నందు ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలభరితమైన జీవితం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అలాగైతే నువ్వు తప్పకుండా ప్రియమైన బిడ్డ క్రీస్తునందే ఉండాలి, క్రీస్తునందే నిలవాలి, క్రీస్తునందే నాటబడాలి. నువ్వు ఆయన యందు నాటబడకపోతే పారవేయబడతావు. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు బహుగా ఫలిస్తావు. అందుకే యోహాను 15:5 ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండెనో వాడు బహుగా ఫలించెను. క్రీస్తునందుండి నడుచుకోవడం అంటే మొట్టమొదటిగా క్రొత్త నూతన జన్మానుభవాన్ని నువ్వు పొందుకోవాలి. నూతన జీవం పొంది నడుచుకోవడం. క్రొత్తగా జన్మించిన వానికే పరలోక రాజ్య ప్రవేశం. అంటే మారు మనసు పొందాలి. నువ్వు పాపంలో ఉండి నశించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు మనసు మార్చుకుని ఆయన వైపు తిరిగితే నిన్ను క్షమిస్తాడు. క్రీస్తుని కలిగిన నీ నడక దేవునికి యోగ్యమైనదిగా ఉంటుంది. కొందరికి సరి అయిన మారు మనసు, పశ్చాత్తాపం ఉండదు. కానీ క్రైస్తవులు అని చెప్తూ ఉంటాడు. వారి నడవడిక క్రీస్తునందు లేదు, అది మోసపూరితమైనది. కాబట్టి వెంటనే మారు మనసు పొందాలి. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రోమా 6:4. రోమా 6:4. బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. క్రీస్తునందు దేవుని బిడ్డల నడత విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచుట అసంభవం. బైబిల్లోని విశ్వాస వీరులు ఎంతో మంది ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. విశ్వాసం లోకాన్ని జయించినట్లుగా చేస్తుంది. సాతాను కార్యాలని లయపరుస్తుంది. దేవుడి విశ్వాసులకు ఇచ్చిన ఆయుధాల్లో విశ్వాసం ప్రధానమైనది. విశ్వాసం లేకుంటే మన జీవితంలో ఎలాంటి దైవ కార్యాలు జరగవు. శ్రమలు, శోధనలో నీకు ఆదరణ కలిగించేది విశ్వాసమే. విశ్వాసం లేకుంటే నీ ప్రార్థనలకు జవాబు పొందలేవు. అందుకే దేవుని దగ్గరికి రావాలనుకున్న వారు ఆయన ఉన్నాడని నమ్మాలి. అడిగిన వారికి ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి. నువ్వు క్రీస్తునందున్నావంటే నువ్వు తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వెలిచూపు వల్ల కాకుండా విశ్వాసం వల్లే మనం నడుచుకోవాలి. నువ్వు క్రీస్తునందుంటే నీ నడత ఆత్మానుసారంగా ఉంటుంది. శరీర కార్యాలకు నువ్వు చోటు ఇవ్వవు. అపవాదికి అవకాశం ఇవ్వవు. దేవుని ఆత్మయే చెప్పినట్లు చేస్తావు. అలా ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే జయ జీవితాన్ని జీవిస్తావు.
క్రీస్తునందుంటూ శరీరానుసారంగా నువ్వు నడుచుకోలేవు ప్రియమైన బిడ్డ. ఆత్మచేత శరీర క్రియలని చంపిన ఎడల మనం జీవిస్తామని పౌలు భక్తుడు అంటున్నాడు. ఆత్మానుసారమైన జీవితం నిన్ను దేవుని స్వరూపంలోకి మార్చేస్తుంది. దేవుడు దీన్ని ఇష్టపడతాడు. శరీరాన్ని అనుసరించే జీవితం సాతానికి సంబంధించింది, నాశనానికి నడిపిస్తుంది. ఈ రెండు మనము చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. నేను దేవుని ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నానా, లేదా నేను శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నానా? నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు 5:16. క్రీస్తునందున్న వారందరూ పిలుపునకు తగినట్లును ప్రేమతోనూ జ్ఞానంతోనూ నడుచుకోవాలని పౌలు భక్తుడు ఆదేశిస్తున్నాడు. వెలుగుమయంగాను క్రీస్తు వలెను నడుచుకోవాలని అపోస్తులైన యోహాను అంటున్నాడు. కాబట్టి మనం క్రీస్తు నందుండి దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం. ప్రభు నామం మనలను బట్టి మహిమపరచబడాలి. దేవుడు వాక్యాన్ని దీవించాలని కోరుకుంటూ నడిచుడి అనే దాని మీద ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. ఆ మాటల్లోని మాటలు చూడండి, ఆ మాటలే మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. యేసుని వెలుగులో నడిచేదను, రాత్రింబగలాయనతో నడిచేదను, వెలుగు నడిచేదను, వెంబడించేదను, ఎక్కడే నా రక్షకుడు. నడిచేదని ప్రభు యేసునితో, నడిచేదని ప్రభు హాస్యముతో, కాంతిలో నుండాగా జయం గంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచూ సాగిపోయేదను, యేసుడే నా ప్రియుండు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హాస్తముతో, కాంతిలో నుండగా జయం గాంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరమును వినుచుండును, స్వరమిచ్చేదను చెంత నుండెదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హాస్తముతో, కాంతిలో జయం గాంతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, దిన సహాయముని పొందెదను, సుఖ దుఃఖమైన మరణమైన యేసుడే నాయందు నుండును. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హాస్తముతో, కాంతిలో ఉండగా జయం గాంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను, శిల్వ ధ్వజమును బాటి వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హాస్తముతో, కాంతిలో నుండగా జయం గాంతును, యేసునే నే వెంబడింతును. పరిశుద్ధుడ పరిశుద్ధుడ గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఎన్నో నాయన టాపిక్స్ నాయన నేను ప్రిపేర్ అయ్యాను, కానీ ఇది నన్ను ఎందుకు నా ప్రభా నువ్వు నడుచుకొనిడు అనే మాట నాయన చూపించిన ప్రభా బిడ్డలకు కొంతవరకు నాయన చెప్పడానికి నీ కృపనిచ్చావు నాయన. నీకు స్తోత్రము 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 నాయన. బిడ్డల్ని దీవించము నాయన, ఆశీర్వదించము నాయన.
వారిని నాయన ఫలింప చేయండి ప్రభా. నీలోనే నడుచుకోవాలి ప్రభా. నీ బిడ్డలు కానీ నిబంధన గదులు కానీ వారసులుగా నా ప్రభా. ఏసయ్యా, ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకునే బిడ్డలుగా నా ప్రభువా విధేయులుగా ఉండటానికి, యేసయ్యా క్షమించే మనసు కలిగిన వారుగా ఉండటానికి, పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి నాయన ఎటువంటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం కలిగిన వారుగా ఉండటానికి, నాయన క్షమించే మనసును నాయన వారి హృదయాలు ముందుగా నిండుగా ప్రేమను కుమ్మరించే బిడ్డలుగా ఒక్కొక్కరిని మలచండి ప్రభు. నీ నియమాల్లో, నీ ఆజ్ఞల్లో, నీ కట్టడలు గైకొనే బిడ్డలుగా మలచి నాయన యేసయ్యా, దేవునికి ప్రియులైన పిల్లల వలె నీకు ఇష్టమైన పనులు చేసి నీకు సంతోషాన్ని కలిగించేవారుగా బిడ్డలను తీర్చిదిద్దు నాయన. సత్యవంతుడా, సత్యమే పలకడానికి నా ప్రభు నాయన నీ కృపను దయచేయండి ప్రభు. అన్ని విధాల అందరినీ అన్ని రకాలైన పాపాలను క్షమించిన నా దేవా, మేము కూడా ఇతరులను క్షమించే మనసును, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మేము కూడా కలిగి ఉండడానికి నీ కృపను దయచేయండి. నష్టము కలిగినను మాట తప్పకుండా నాయన నువ్వే సత్యము, నువ్వే మార్గము, నువ్వే జీవము నాయన. రోషము కలిగి దేవుడి కొరకు మేము నిలబడే బిడ్డలంగా, వీరులముగా దేవుని సేవ చేయడానికి నీ కృపను దయచేయండి. ఇచ్చే గుణాన్ని మాకు దయచేయండి ప్రభు. యేసయ్యా, సొంత కుమారునే మా కొరకు ఇచ్చేసావు నాయన. సమస్తాన్ని నువ్వు ఎందుకు అనుగ్రహింపవు ప్రభు. నాయన నిన్నే ప్రేమించడానికి నాయన, నీ చిత్తానుసారముగా నాయన మేము కూడా నాయన అల్పులైన సహోదరులకు నాయన సహాయం చేయడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, మాకున్న దానిలోనే నాయన వారికి సహాయం చేయడానికి, మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో నాయన నువ్వు నాయన నీ ఆజ్ఞల్ని, నీ కట్టల్ని గాయకుంటూ నాయన మేము ఇవ్వడానికి నీ కృపను దయచేయండి ప్రభు. గుప్పులు విప్పితే ఆశీర్వాదకరము అని చెప్తూ ఉన్నావు యేసయ్య. ప్రతి బిడ్డ గుప్పులను విప్పి నాయన నీకు ఇవ్వడానికి నువ్విచ్చిన బలమే, నువ్విచ్చిన శక్తే, నువ్విచ్చిన ఉద్యోగాలే, నువ్విచ్చిన కుటుంబాలే, నువ్విచ్చిన ఆరోగ్యాలే నాయన మరి సంపాదించుకున్న దానిలో, నువ్విచ్చిన దానిలో కొంత భాగం నీకు ఇచ్చి మరి పట్ట జాలనన్ని దీవెనలు బిడ్డలు పొందుకుంటానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే కృపను దయచేయండి ప్రభు. నువ్వు ప్రేమ స్వరూపివి నా ప్రభు. నాయనా నీకు స్తోత్రం నాయన. అసమాధానం మా గృహాల్లో ఉండకుండా నాయన ప్రేమ కలిగి జీవించడానికి నీ కృపను దయచేయండి నాయన. రక్షణ మార్గాన్ని సిద్ధపరచండి. దీర్ఘకాలం సహించే వారంగా, దయ చూపించే వారంగా, ఎన్నడూ నాయన కక్షలు కానీ, అసూయలు కానీ, ద్వేషాలు కానీ లేకుండా, ఉప్పొంగకుండా, మర్యాదగా నడవకుండా, యేసయ్య త్వరగా కోపపడకుండా నాయన నా ప్రభు అపకారాన్ని మనసులో ఉంచుకొనకుండా నా ప్రభు అన్నిటినీ తాళే బిడ్డలుగా చేయండి. అన్నిటినీ నమ్మే బిడ్డలుగా చేయండి. అన్నిటినీ నిరీక్షించే వారుగా మలుచుకోండి. అన్నిట్లో ఓర్పును, సహనాన్ని, నిరీక్షణను మా బిడ్డలు నాయన ప్రార్థన ఆయుధాలుగా నా ప్రభ వారు అనుభవపూర్వకంగా నా ప్రభ ఈ ప్రేమను కలిగి ఉండటానికి, ప్రయాసపడడానికి నీ కృపను దయచేయండి. ఒకరినొకరు ప్రేమింపాలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చావు తండ్రి. సువార్త పని కూడా మేము ప్రేమతోనే చేయాలి ప్రభు. ప్రజల అవసరతలను గుర్తించి వారికి సహాయపడాలి నాయన. క్రైస్తవ జీవితం ప్రేమతోనే ముడిపడి ఉందని నా ప్రభు అని దేవుని ప్రేమించుచున్న మేము సహోదరుని ద్వేషించకూడదని మాకు హెచ్చరించావు తండ్రి. నీకు స్తోత్రము యేసయ్యా. ప్రభునికి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మేము నడుచుకుంటానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. విశ్వాసులు సరి అయినవి చేయాలని, న్యాయమైనవి చేయాలని, నీ చిత్తానుసారముగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అన్యాయాన్ని, అక్రమాన్ని నువ్వు సహించవు నాయన. అవినీతిని నువ్వు సహించవు యేసయ్యా. నీతి నిజాయితీ లేకుండా ఉంటే నువ్వు సహించలేవు నాయన. నీతి న్యాయాలను అనుసరించుచు నిన్ను ప్రేమించే బిడ్డలంగా నీకు ఇష్టమైన, ప్రీతికరమైన సేవ చేయడానికి మాకు నేర్పండి ప్రభు యేసయ్యా. అన్ని విషయాలలోనికి లోబడ్డానికి సాక్షులముగా ఉండటానికి, నీ సువార్తను ప్రకటించడానికి, ప్రార్థించడానికి నా ప్రభు పాలి భాగస్థులంగా మేము ఉండటానికి సువార్త ప్రకటించే బాధ్యతను నా ప్రభు మేము విజయవంతంగా చేపట్టి జరిగించడానికి కావలసిన జ్ఞానము, తెలివి, ఓర్పు, సహనము, నిరీక్షణ, పరిశుద్ధత, పవిత్రత మాకు దయచేయమని వేడుకొంటూ ఉన్నా యేసయ్యానికి స్తోత్రం. విజ్ఞాపన చేయడం కూడా మేము నేర్చుకోవాలి ప్రభు. ఇతరుల కొరకు నా ప్రభు వారు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ అక్కల్లో ఉన్నారో
నాయన దేవుని బిడ్డల జీవితాల్లో చీకటికి నాయన చీకటి కార్యాలకు చోటు ఉండకుండా నా ప్రభా యేసయ్య ఎప్పుడు వెలిగి సంబంధాల వలె నేను జీవించడానికి నీ కృపను దయచేయమని వేడుకొంచు ఉన్నాను. యేసయ్య జ్ఞానము కలిగి నడుచుకుంటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి ప్రభా. యేసు నామములో నా ప్రభా నాయన నీ చిత్తమైతే నా ప్రభా మళ్ళా కొన్ని నాయన నీ చిత్తానుసారముగా మిగతావి నాయన నడుచుకునేడే అనే అంశాన్ని మేము నాయన కంటిన్యూ చేయడానికి నీ కృపను దయచేయండి. నీ చిత్తమైతే అది నీ ఏర్పాటు అయితే అది మేలుకరమైతే అది బిడ్డలకు దీవెనకరమైతే అది బిడ్డలకు ఆశీర్వాదకరమైతే నాయన ఆ సమయాన్ని కూడా నువ్వు నాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. యేసయ్య ప్రతి బిడ్డను ఆశీర్వదించి నాయన వచ్చిన బిడ్డల్ని ఒక్కొక్కరిని నాయన నువ్వే దీవించవా, ఆశీర్వదించి ప్రభా. ఏ సమస్యతో ఉన్నారు, ఏ భారంతో ఉన్నారు, ఏ దుఃఖంతో ఉన్నారు, ఏ వేదనతో ఉన్నారు, ఏ బలహీనతతో ఉన్నారు నాకైతే తెలియదు నాయన. నువ్వు సమస్తాన్ని చూచుచున్న దేవుడు, పరిశీలించుచున్న దేవుడు. వారి హృదయంలోని ఆలోచన కలగక మునిపే వారి ఆలోచనలు తలంపులు ఎరిగిన దేవుడు. ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఏ తలంపుతో దిగి యొక్క మీటింగ్ లో పాల్గొన్నారో నువ్వు ఎరిగి ఉన్నావు. యేసయ్యా నువ్వే వారి అవసరతలు తీర్చవా. క్రీస్తు యేసు మహిమలో వారి యొక్క కన్నీటిని తుడిచివేయి. వారి అస్వస్థతలు బలహీనతలు తొలగించు, వారిని ధైర్యపరచు. వారి కృంగిన వేళలో నాయన వారిని లేవనెత్తు నాయన. వారికి ఆశీర్వాదమును ఆనందమును సంతోషమును దయచేయి ప్రభు. ఎవరు వచ్చిన వారు వట్టి చేతులతో వట్టి నాయన శూన్య హృదయములతో వెళ్ళకూడదు ప్రభు. ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలులతో ఆత్మలు వర్ధిల్లిచున్న కలది అన్ని విషయములలో బిడ్డలు నాయన మేలులు పొందుకోవాలి, సౌఖ్యం కలిగి జీవించాలి. అట్టి కృపను మా బిడ్డలందరికీ దయచేయి ప్రభు. సెలీనా సిస్టర్ గారిని నాయన బ్రదర్ గారిని ఆశీర్వదించి వారి సేవా పరిచర్యలను ఆశీర్వదించి విశ్వాసులందరినీ నాయన ఈ గ్రూప్ లో ఎంత మంది ఆన్లైన్ లో ఉన్నారు, ఎంతమంది వాక్యం విని ఉన్నారు. యేసయ్యా నాయన నిన్ను పోలి నడుచుకునే కృపను దయచేయవా. యేసయ్యా నాయన ప్రతి ఒక్కరిలో నాయన మహిమ గల కార్యం జరిగించిన ప్రతి విశ్వాసిని నాయన ఒక వీరురాలిగా నాయన నీ యందు భయభక్తులు కలిగి పరలోక రాజ్యాన్ని కట్టేవారుగా నాయన అనేక మందిని పరలోక రాజ్యంలో చేర్చేవారుగా ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క జ్యోతి వలె ప్రకాశింపచేయి ప్రభు. నాయన అందరినీ మన్నించేవారుగా, అందరినీ నీ మార్గంలో నడిపేవారుగా, ఒక్కొక్కరిని నాయన నాయన ఒక ఉపయోగకరమైన సాధనంగా, మహిమకరమైన సాధనంగా, ఆశీర్వాదకరమైన సాధనంగా వాడుకో ప్రభు. ఎక్కడ అడుగు పెడతామో ఆ గృహంలో నెమ్మది రావాలి, శాంతి రావాలి, సంతోషం రావాలి, సమాధానం రావాలి. యేసయ్యా నీ నిబంధన మందసం నాయన అక్కడ ఉండాలి ప్రభు. ఒబెదెదోము కుటుంబంలో నా ప్రభు 3 నెలలు ఉండగానే అతడు ఆశీర్వాదం పొందినట్లుగా మా బిడ్డలు కూడా నాయన ఎంతో నాయన కాలం నుండి నా ప్రభు ఇశ్రాయేలు మీటింగుల్లో అనేకమైన వాక్యాలు నేర్చుకుంటున్నారు. విజయవంతమైన క్రైస్తవ జీవితం మాకు దయచేయండి. మాదిరికరమైన క్రైస్తవ జీవితం మాకు దయచేయండి. మమ్మల్ని చూచిన వారు నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి, నీ వెలుగుని చూడాలి, నీ పరిమళ సువాసనలు మేము వేదాజల్లు వారముగా ఉండాలి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన విజయం నాయన బిడ్డలందరికీ దయచేయండి. వారి వారి భారాలు, వారి వారి దుఃఖాలు, వారి వారి వేదనలు, వారి కన్నీటిని అంతటినీ తుడిచివేసి వారి నోటి నిండా నవ్వుని దయచేసి వారి నాలుక ఆనంద గానముతో నిండి ఉండటానికి నీ కృపను దయచేయమని యేసు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.